ప్రయాణికులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరి శుభములు. మరి 2025వ సంవత్సరం పూర్తి కావస్తుంది. 12 నెలలు దేవుడు కాపాడాడు. మరి మీ ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలని, మీ ప్రయాణంలో నెమ్మది, శాంతి, సమాధానంతో మీరు ఇల్లు చేరుకోవాలని మేము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఓ ప్రియ సోదరి సోదరులారా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ మోసము కాకుండా తప్పించగలవాడెవడు? మరణము అందరికీ వస్తుంది. మరి ప్రతి సమయంలో పోలీసు వారు చెప్తున్నారు, మీరు హెల్మెట్ ధరించుకోండి, మీ ప్రయాణాలు జాగ్రత్త చూసుకోండి, మరి మీరు జాగ్రత్తగా క్షేమంగా ఇల్లు చేరుకోండి అని వారు జాగ్రత్త చెప్తున్నారు. కానీ ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద చెప్పాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కొరకు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చదివించింది ఏమనగా, మీ శరీరము చాలా చిన్నది, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారు, ఆవిరి వంటి వారే అని చదివిస్తుంది. ఓ సోదరి సోదరులారా, ఆలోచించండి. క్షణభంగరమైన ఈ శరీరం కొరకు మానవుడు చేయరాని పాపములు, చేయరాని తప్పులు, చేయరాని ఘోరమైన నేరాలు చేస్తున్నాడు. కానీ ఒకసారి మనం ఆలోచించినట్లయితే శరీరము మరి కేవలం నిష్ప్రయోజనం, ఒకరోజు మట్టిలో వెళ్ళిపోతుంది. ఈ శరీరము కొరకు చేసే ప్రతి పాపము నరకములో, అగ్నిగుండములో, పాతాళములో మరి ఆత్మ యుగయుగాలు కాలుతుంది. ఓ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఇది కులము కాదండి, ఇది మతము కాదండి, ఇది మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు ప్రభుల వారే వచ్చి సాక్షాత్తు చెప్పాడు, పరలోక రాజ్యం ఉంది, అందులో నువ్వు చేరాలంటే నీ పాపమే అడ్డుగోడగా ఉంది. నీ పాపమనే అడ్డుగోడను తీసుకోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా నీవు పరలోక రాజ్యం చేరాలి. ఎడ్ల రక్తం చేత కాదు, గొడ్ల రక్తం చేత కాదు, బర్రెల రక్తం చేత కాదు, మరి గొర్రెల రక్తం చేత కాదు. కానీ ఒకే ఒక రక్తం, ఏదంటే పరిశుద్ధుడు, పవిత్రుడు ఈ భూమి దిగి రావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రిది పరిశుద్ధమైన రక్తం కాదు, మన ఈ భూమి మీద ఉండే ఎమ్మెల్యే, ఎంపీది, మరి ఎవరైనా, మరి ఏ ఉద్యోగస్తులైన రక్తం కాదు. కానీ ఒక పరిశుద్ధుడు జన్మించాలి ఈ భూమి మీద. మరి సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి దిగి పంపించాడు. తన రక్తము చిందించడానికి మానవుడిగా పుట్టాడు. ఈ భూమి మీద జగత్ పునాది వేయబడక మనిపే ఉన్న దేవుడు మరి సరైన టైంలో ఈ భూమి మీద అంత్యకాలమందు అపాయకరమైన దినముల యందు మానవుడు కొట్టుమిట్టాడుతుండగా, పాపముతో చచ్చిపోయి నరకానికి, అగ్నిగుండాలను చేరుతుండగా, దేవుడు తానే ఒక ప్రణాళిక చొప్పున ప్రవచనముల ప్రకారం ఈ భూమి మీద వచ్చాడు. లేఖనముల ప్రకారం పుట్టాడు. లేఖనముల ప్రకారం శిలువ మీద మరణించాడు. లేఖనముల ప్రకారం తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు. లేఖనముల ప్రకారం ఖాళీ సమాధి చూపించాడు. ఆయన ఇప్పుడు కూడా బెత్లెహేములో చూడండి, బెత్లెహేములో సందడి, ఎక్కడ చూసినా సందడి. ప్రపంచ 200 దేశాలు ప్రభువును కొనియాడుతున్న కారణం, ఆయన ఈ భూమి మీద వెండి బంగారం పంచడానికి వచ్చిన దేవుడు కాదు, నీ ఆత్మను పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన మహనీయుడు. అందుకే కాలానికి, యుగానికి శకపురుషుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడని మరి మీకు తెలియజేస్తున్నాం. ఓ దేశమా, ఈ శుభవార్త మీరు విని పరలోక పట్టణం చేరుకోవాలని ఈ రాత్రి వేళ ఈ క్రీస్తు సందేశం మీకు తెలియజేస్తున్నాం. క్రీస్తునగా రక్షకుడు, క్రీస్తునగా అభిషిక్తుడు, యేసనగా రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అనగా రక్షకుడు, యేసనగా రక్షకుడు. ప్రభువా, పాపినైనా నువ్వు క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఇటువంటి గొప్ప ధన్యత, భాగ్యము ప్రయాణంలో ఉంటున్న మీరు జాగ్రత్తగా ఇల్లు చేరుకోండి, మంచిగా నడపండి, అటు ఇటు చూడద్దు, స్ట్రేట్ గా చూడండి. పరలోక రాజ్యం కూడా అలాగే ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్యజీవం అన్నాడు. ఆ పరలోక రాజ్యం చేరండి. మన గురి ఒకటే, ప్రభు పాపినైనా నన్ను క్షమించు, పాపినైనా నన్ను క్షమించండి. ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మీ కులము, మీ మతము మీ దగ్గరే ఉంచుకొని మీ హృదయంతో పాపినైనా నన్ను క్షమించమంటే ఆయన నిన్ను క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఇదే గొప్ప అవకాశం. నేనే రక్షణ సమయం. ఆలోచించిన నరకం, అగ్నిగుండం, పాతాళం తప్పించుకొని పరలోక రాజ్యం మనం చేరాలంటే 12 నెలలు దేవుడు కాపాడాడు.
ఇక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబడుతున్నాం. మన నూతన హృదయము దేవునికి ఇస్తే మరి నూతనముగా మన పాపాలను విడిచిపెట్టి నూతన హృదయంతో యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకున్న సమయం. మరి మీ కొరకు ప్రార్థన అండి.